హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డాల్ఫిన్ విశ్వజ. గ్లాస్ బ్రేడ్ చూసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నాం కదా, ఇదే ప్లేస్. అసలు ఎంత దూరం నడుస్తున్నామో, మేము వెళ్ళాల్సిన ప్లేస్ మాత్రం రావట్లేదు. చాలా దూరం ఉంది. అది కూడా ఇంక ఇలా బండలు ఉన్నాయి. బండలపై నుంచి జారి పడకుండా అలా కిందికి చూస్తూ వీడియో తీస్తున్నాను, లేదంటే నా పళ్ళు రాలిపోతాయని. ఇంకా అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా నోరు మూసుకుని వీడియో ఆపేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. టికెట్ అయితే తీసుకున్నాము, ఒక్కరికి 200 అనుకుంటా, పిల్లలకైతే లేదు. ఇంకా ఎలిఫెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అంశు అయితే ఫుల్ హ్యాపీ, వాడికి చాలా ఇష్టం కాబట్టి. పిల్లలు ముగ్గురు కూడా అసలు ఎలిఫెంట్ చూడగానే ఎగురుతున్నారు, ఎలిఫెంట్ మమ్మీ అని. చాలా బాగుంది ప్లేస్ అయితే. అసలు ఇంత దూరం నడవాలని తెలిస్తే ఒక బాటిల్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యేప్పుడు అసలు ఏమనిపించలేదు. అంత దూరం ఎండలో నడిచేసరికి దాహంగా ఉంది. ఇక్కడ ఏమైనా వాటర్ దొరికితే తాగుదామని చూస్తున్నాము, అసలు ఎక్కడ పెట్టలేదు. ఎలిఫెంట్ తాగడానికి వాటర్ పెట్టారు, ఆ వాటర్ తప్ప ఇంకేం లేవు, కావాలంటే తాగేసే అంటున్నాడు. బాగా ఎంజాయ్ చేసాం. అసలు అక్కడ నుండి నడుచుకుంటూ రావడం పెద్ద కష్టమైంది, కానీ అసలు బాగా అనిపించింది. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మేము 1, 2, 3 అంతే అనుకున్నాము. ఇన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి అనుకోలేదు, చాలా ఉన్నాయి. నేను ఇక్కడికి రాకముందే ఏమన్నానంటే, మేము కేరళ వెళ్ళినప్పుడు ఇలాగే ఎలిఫెంట్ చూసి పైన ఎక్కాము. చాలా స్మెల్, అసలు బాగాలేదు, నీట్గా ఉంచలేదు. నేను అన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత కష్టమో ఆ స్మెల్ భరించడం. కానీ అసలు అలా లేదు, చాలా నీట్గా ఉంచారు. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఊరికి స్నానం చేపిస్తారేమో అందులో తీసుకెళ్ళి. సో అందుకని చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా ఏం లేదు, బాగుంది. అంశు మాతో దిగడంట, ఎలిఫెంట్నే చూస్తాడంట. అందుకే ఇంకా మేము చిన్న వీడియో తీసుకొని ఫోటో దిగేసాము. ఇంకా చాలు అంశు వెళ్ళిపోదాం ఇంటికి అంటే రాను అంటున్నాడు. ఇక్కడ బాగుంది పప్పా అని. పిల్లలు ఇంకాసేపు ఉందాం అనేసరికి అలా కాసేపు వెయిట్ చేసేసి ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఎలిఫెంట్స్కి బోర్ వచ్చినట్టుంది మమ్మల్ని చూసి, ఎంతసేపు వీడియోస్ ఫొటోస్ దిగుతారా అని మట్టి తీసి పైన వేస్తున్నాయి. అందరు పారిపోయారు అక్కడి నుంచి వాళ్ళు చేయగానే. ఇంకా మేము కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మేము వెళ్ళేప్పుడు అనుకున్నాము మేము వెళ్ళే టైంకి వీళ్ళందరూ వస్తున్నారేమో, తర్వాత ఎవరు ఉండరేమో అని. చూసారా ఎంత వెళ్తున్నారో, మళ్ళీ అంత రిటర్న్ వస్తున్నారు, వెళ్తూనే ఉన్నారు. అసలు చాలా మనీ వస్తాయి అనిపించింది ఇక్కడైతే. ఇంకా ఫుడ్ ఎక్కడ తిందామా అని ఇలా వెళ్తున్నాం. ముందైతే వాటర్ తాగలేదంటే చచ్చిపోయేలా ఉన్నాము. ఇంకా బావ వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు, అవన్నీ ఖాళీ చేస్తాము. ఆ వాటర్ బాటిల్ తెచ్చేలోగా పిల్లలు మామూలుగా సతాయించలేరు. ఇక్కడైతే స్పైసెస్ కానీ ఇంకేమైనా తీసుకోవచ్చు. కేరళ వెళ్ళినప్పుడు చూసాము, అందుకే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను వీడియో కూడా తీయలేదు. అందుకే ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. సండే కూడా గడ్డి తినే రోజులు ఉంటాయని నేనైతే అస్సలు అనుకోను. మా టైం ఏంటో ఇక్కడ నాన్ వెజ్ లేదంట, ఓన్లీ స్టార్టర్ మాత్రమే ఉందంట. ఏదో అంత తీసుకొచ్చి ఇలా పెట్టారు, ఇంకా తినేసాము కష్టంగా. అస్సలు బాగాలేదు ఫుడ్ అయితే, అందుకనే బాగుందని చెప్పలేను. అంత బాగా కట్టారు, బట్ మనీ ప్రాబ్లం అనుకుంటా, మధ్యలోనే అలా ఆపేసి వదిలేశారు, ఎవ్వరు లేరు. ఇంకా ఏదో అలా కడుపు నిండాలి కదా, ఆకలితో ఉండలేం కదా అని కష్టంగా తినేసాము. ఫుడ్ అయితే నచ్చలేదు. అక్కడి నుంచి చూద్దామని, పిల్లలకు చూపిద్దామని సూర్య అంటే ఇంకా వెళ్ళాము. హర్రర్ వరల్డ్, అమ్మో అసలు మామూలుగా లేదు, చాలా భయం వేసింది. అంశుని ఇంకా పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ చిన్నది స్టార్టింగ్లోనే చాలా భయపడింది. ఇంక ఇందులోకి రాగానే ఇంకా అది ఏడ్చేసరికి అక్కకి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వచ్చాను. ఇది ఓకే, బట్ అస్సలు దొరకలేదు ఎటు నుంచి వెళ్ళాలో అని. ఇదేం భయం అనిపించలేదు. ఆ తర్వాత ఏంటంటే ఇందులోకి వచ్చాము, ఇది కూడా బాగానే అనిపించింది. అసలు పడిపోతున్నట్టు అనిపిస్తుంది ఇందులో వెళ్తుంటే. ఇది అంశుకి నచ్చింది. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత హర్రర్ వరల్డ్కి వెళ్ళాలి. ప్రసాద్ ఐమాక్స్లో ఆల్రెడీ నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వెళ్ళాను. చాలా భయం వేసింది అప్పుడే నాకు భయం వేసి వీడియో కూడా తీయలేదు. అమ్మో చాలా భయం వేసింది. అంశు అయితే ఫుల్ ఏడ్చేశాడు. సూర్యకి నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, వద్దు అన్నా కూడా భయపడకూడదని తీసుకెళ్ళాడు. అసలు పాపం చాలా ఏడ్చాడు. అస్సలు బాగాలే, నాకు నచ్చలే, అస్సలు బాగాలే, నాకు నచ్చలే అని. నిజానికి నేనైతే ఐస్ మూసేసుకున్నాను, చూడలేదు. సూర్య హ్యాండ్ పట్టుకొని అలా బయటకు వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బావ ఫుడ్ ఆర్డర్ చేశాడు, బిర్యానీ, ఇంకా చికెన్ స్టార్టర్, చికెన్ కర్రీ చాలానే పెట్టాడు. వీళ్ళిద్దరైతే క్లేతో బాగా చేశారు. ఇంకా ఫుడ్ అయితే తినేప్పుడు చూపించలేదు, ఎందుకంటే అస్సలు ఓపిక లేదు, చాలా అలసిపోయాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. రేపు మార్నింగ్ లేచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఏ ప్లేస్కి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి.